మరి ఇప్పుడు ఈ లెటర్స్ ఏం చేస్తావురా? చేసేదే ఉంది, జానకికి పోస్ట్ చేయడమే. నాకంతా అయోమయంగా ఉందన్నయ్య. రేపటి రోజు నాకు ఎంతో ఆనందంగా అందంగా కనిపిస్తోంది. అసలు నేనెందుకు చచ్చిపోవాలి అనిపిస్తుంది, బ్రతకాలి అనిపిస్తుంది. అన్నయ్య, నాకు బ్రతకాలనిపిస్తుంది అన్నయ్య, బ్రతకాలనిపిస్తుంది. కానీ అవకాశం లేదే, బ్రతకలేనే. అదేంటమ్మా అలా అంటావు? నీకు బ్రతకాలనిపిస్తుందన్నావుగా, నీకెలా అనిపిస్తే అలా చెయ్యి తల్లి. కానీ నాకు చావాలనిపించినప్పుడు నేను చావలేకపోయాను కదా అన్నయ్య. అలాగే బ్రతకాలనిపిస్తుంది, కానీ బ్రతకలేను. ఎందుకంటే ఇచ్చిన మాట అలాంటిది, చచ్చిపోతానని. కానీ చాలా ప్రశాంతంగా చావబోతున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉందన్నయ్య, చాలా హ్యాపీగా ఉంది. ఏంటి అలా చూస్తున్నారు? నేను చెప్తుంది నిజం. లెటర్స్ జానకికి పోస్ట్ చేశాను. అవెలా పోస్ట్ చేసావు మహేష్? అందులో మీ ఇద్దరికి ఎలాంటి సంబంధం లేదని రాసుంది. ఆయన మీ ఇద్దరిని ఒప్పుకోనట్టుగా చాలా క్లియర్గా రాసిచ్చారు కదా, అలాంటి లెటర్స్ ఎలా పంపావు? అసలే జానకి బాధపడుతుందని తెలిసి ఏంట్రా ఇలా చేశావు? నేను పంపించిన లెటర్స్ ఇవే, జెరాక్స్ కాపీస్ ఒకసారి చదవండి. వాళ్ళు రాసిందొకటి, ఇక్కడ ఇందులో ఉన్నదొకటి. ఎలా మహేష్? హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
హాయ్ ప్రకాష్. Hello Mahesh, how are you? ఫైన్, హౌ ఆర్ యు? Yeah, I am also fine. Sit. After a long time. He is my accountant and my Hi, friend. I am Mr. He is also Rajesh. my Hi. best friend. ఓకే ప్రకాష్, నేను మళ్ళీ వస్తాను. Okay. ఏంటి ఆఫ్టర్ లాంగ్ టైం నేను గుర్తొచ్చాను? ఐ నీడ్ యువర్ హెల్ప్. ఏయ్, రిక్వెస్టా ఆర్డరా? ఆర్డరే. అయితే చెప్పు. ఈ ఫైల్లో ఉన్న లెటర్స్ ఒకసారి చదువు. ఏం చేయాలి వీటిని? సేమ్ హ్యాండ్ రైటింగ్తో వీళ్ళు రాస్తున్నట్టుగానే నాకు వేరే లెటర్స్ కావాలి. అట్ ది సేమ్ టైం ఆ లెటర్స్లో కొన్ని పదాలు అదే హ్యాండ్ రైటింగ్తో మార్చాలి. నాకు అర్థం కాలేదు మహేష్. మహారాజశ్రీ గౌరవనీయులైన జడ్జి గారికి వెంకటాపురం హరిశ్చంద్ర ప్రసాద్ వ్రాయు విన్నపం. ఓకే. 3వ లైన్లో మహేష్ అనబడే విజయ్ నా అల్లుడు కాదు అని ఉంది కదా, ఇక్కడ కాదు అనేది ఉండకూడదు. ఇది నందిని భర్త అని ఉంది కదా, ఈ కాదు అనేది ఈ నందిని భర్త పక్కకు రావాలి. అంటే నందిని భర్త కాదు. నెక్స్ట్, నా కూతురు జానకికి అతనికి పెళ్లి జరిగి ఉండవచ్చు. ఈ ఉండవచ్చు అనేది ఉండకూడదు. జరిగి పక్కన 0 ది కలిపి జరిగింది ఇలా రావాలి. ఈ ఆర్డర్లో ఈ పదాలు చేర్చి నాకు కావలసిన విధంగా, అంటే జానకి నా భార్య కాదు అని, నందిని నా భార్య అని, నేను హరిశ్చంద్ర ప్రసాద్ అల్లుండి కాదు అని, నాకు జానకి మధ్య జరిగిన పెళ్లి చెల్లదు అని, నన్ను నందినికి అప్పగించమని, హరిశ్చంద్ర ప్రసాద్ నందినీలు రాసిన ఈ లెటర్స్ని నేను జానకి భర్తనేనని, నందిని నన్ను వదులుకుంటున్నట్టు, హరిశ్చంద్ర ప్రసాద్ నన్ను జానకిని భార్యాభర్తలుగా అంగీకరిస్తున్నట్లుగా లెటర్స్ తయారు చేసి స్కాన్ చేసి నాకు ప్రింట్ తీసివ్వాలి. బాప్రే, టోటల్ లెటర్లో కంటెంటే మార్చేసావు కదరా. నీ దగ్గర చాలా తెలివితేటలున్నారా. చిన్నప్పుడు ఇంత షార్ప్గా ఉండేవాడివి కాదు కదరా. చాలా ముదిరేవరా. కష్టాలు నేర్పించాయి. ఏ మనిషికైనా అసలైన టీచర్ కష్టాలే. సర్లే, కాస్త కష్టమే, బట్ ఐ విల్ ట్రై. ఎవరు గుర్తుపట్టలేరుగా. సేమ్ హ్యాండ్ రైటింగ్ రా, కాకపోతే కంటెంట్ మారిందంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్. మొత్తానికి జానకి నమ్మేటట్లు చేశావు. ఈ లెటర్స్ చూస్తే జానకి ఖచ్చితంగా నమ్ముతుంది. జానకి బ్రతికుంటుంది. ఇప్పటి వరకు నేను ఈ ప్రపంచంతో పాటు నా భర్తని కూడా మోసం చేస్తున్నానేమోనని కొంచెం ఫీల్ అవుతున్నాను. కానీ నేను చేసే మోసం ఒక మంచి కోసం. అది గెలిస్తే ఓకే, ఓడిపోతే ఇది మోసంగానే మిగిలిపోతుంది.
కానీ మనం గెలుస్తాం. మంచి కోసం చేసే పని ఎప్పుడూ ఓడిపోదు అన్న నమ్మకం నాకిప్పుడు కలుగుతోంది మహేష్. ఇది సరిపోదు అత్తయ్య. ఇది కేవలం జానకి మొహంలో ఆనందం చూడడానికి పనికొస్తుంది తప్ప అది శాశ్వతం చేయడానికి పనిచేయదు. అవునమ్మా, టైం చాలా తక్కువగా ఉంది. ఈ లోపు మనం అనుకున్నది జరగాలి. ఆ అంతర్ముఖంగాడేమో అన్నీ మర్చిపోయినట్టు మాట్లాడుతున్నాడు. అర్జెంటుగా మనకిప్పుడు 2 డెడ్ బాడీస్ కావాలి. భయం వేస్తుంది. భగవంతుడా, దయచేసి నాకు కొంచెం మోరల్ సపోర్ట్ ఇవ్వు స్వామి. మోరల్ సపోర్ట్ ఇవ్వు. హలో, డాక్టర్ నర్మదా స్పీకింగ్. డాక్టర్ మా తల్లి, నేను తల్లి అంతర్ముఖాన్ని. అంతర్ముఖం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇంకెక్కడి నుంచమ్మా? నా శవాల తల్లుల దగ్గర నుంచే. సరే గాని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? ఒళ్ళెలా ఉంది? హాయ్ బాబోయ్, డాక్టర్ మా తల్లి నాకు ఫోన్ చేసినదేటి? నన్ను క్షమించు తల్లి. శవాలతో మాట్లాడి మాట్లాడి మనుషులతో మాట్లాడమే మర్చిపోయాను. సర్లే, ఇంతకీ ఎందుకు ఫోన్ చేశావు? అదే తల్లి, ఆ మధ్య శవాలు కావాలని ఓ కుర్రోని పంపినారు కదా, ఆయన అడిగిన శవాలు దొరికినాయని చెప్పడానికి ఫోన్ చేశాను. ఏంటి, శవాలు దొరికాయా? అవును తల్లి, దొరికాయి తల్లి. అతను అడిగినవన్నీ దొరికాయా? దొరికాయి తల్లి. ఏ, ఇంకేమైనా ఎక్స్ట్రా శవాలు కావాలా? అక్కర్లేదులే. అచ్చం ఆ బాబు చెప్పిన పోలికలున్న సమయం దొరికింది తల్లి. శవం మహారాజు అచ్చం వాళ్ళు చెప్పిన బాబులా కళకళలాడిపోతున్నాడు. ప్రేతకళ శవంలో ఉందో, శవంలో బాబు కళ ఉందో అర్థం కావట్లేదు తల్లి. మరి అమ్మాయి బాడీ? ఫోటో ఇచ్చారు కదమ్మా, హైటు, రూపం, కలరు, వయసు అచ్చం ఆ అమ్మాయిలాగే సరిపోయినాయి అమ్మా. ఇంతకీ ఎక్కడికి రమ్మంటావు? అంటే డాక్టర్ మా తల్లి, శవాల కోసం చాలా కట్టపడ్డాను కదా, ఇంకో 10,000 ఎక్కువ అవుతుంది తల్లి. 10,000? ఏంటి, అవసరం కదా అని ఆడుకుంటున్నావా? అవసరాన్ని ఆడుకోకూడదు తల్లి, వాడుకోవాలి. దయ చూపించండమ్మా. సరే సరే, నేను ఏర్పాటు చేస్తానులే. నేను మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను, నువ్వు లిఫ్ట్ చేయి. అలాగే డాక్టర్ అమ్మ తల్లి. డాక్టర్ చెప్పండి డాక్టర్. మహేష్, అంతర్ముఖం ఫోన్ చేశాడు. ఏమన్నాడా రాస్కెల్? బాడీస్ దొరికాయట. వాడిని నమ్మచ్చా? మహేష్, వాడు కేవలం డబ్బు కోసమే చేసేవాడు. తను చేసే పని అక్రమమైనా సక్రమంగానే చేస్తాడు. థ్యాంక్ యూ డాక్టర్. కాకపోతే ఇంకో 10,000 ఎక్స్ట్రా అడుగుతున్నాడు. దాందేముందిలే డాక్టర్, ఇద్దాం. డబ్బు సమస్య కాదు, మా సమస్యల్లా మా బ్రతుకు, మా జీవితం. దానికోసం ఎంత ఖర్చైనా పర్వాలేదు. సరే మహేష్, వాడికి ఫోన్ చేసి ఎక్కడ కలవాలి, ఎలా బాడీస్ హ్యాండ్ ఓవర్ చేస్తాడో కనుక్కొని నీకు ఫోన్ చేస్తాను. రెడీగా ఉండు. ఓకే డాక్టర్. క్షమించు తమ్ముడు, నేను మందులో ఉన్నప్పుడు మనుషుల్ని మర్చిపోతాను. నువ్వు మొదట కనిపించినప్పుడు కొంచెమే తాగాను, ఎందుకంటే డబ్బులు తక్కువ ఉన్నాయి కదా. తర్వాత నువ్వు కనిపించినప్పుడు ఫుల్గా తాగేశాను, అప్పుడు డబ్బులు కూడా ఫుల్గా ఉన్నాయి. మత్తు దిగ్గానే మనిషి గుర్తొచ్చేసావు తమ్ముడు. అందుకే నీ పని పూర్తి చేసేశాను. నువ్వు అడిగినట్టు, నువ్వు చెప్పినట్టు సేమ్ కలర్స్తో, సేమ్ ఏజ్తో, సేమ్ హైట్తో నీకు 2 అద్భుతమైన సవాలు సంపాదించాను. చూడు. తమ్ముడు, ఓకేనా? సాటిస్ఫైయా?
ఈ అంతర్ముఖం ఏ విషయంలోనైనా తేడా ఏమో గాని శవాల విషయంలో మాత్రం కాదు, పర్ఫెక్ట్గా ఉంటాడు. తమ్ముడు, డాక్టరమ్మ చెప్పే ఉంటది, మన పేమెంట్ ఓ 10,000 పెరిగింది. అంటే కష్టం ఎక్కువ కదా తమ్ముడు, మందు ఎక్కువ తాగాల్సి వచ్చింది. తమ్ముడు, నువ్వు మనిషి అనుకున్నాను, శవానివి తమ్ముడు. తప్పుగా అర్థం చేసుకోకు తమ్ముడు, నా దృష్టిలో శవం అంటే మనిషి కంటే గొప్పదని. సర్లే తమ్ముడు, నీ పని అయిపోయింది, నా పని అయిపోయింది. ఓకే మిస్టర్ మహేష్, బాడీస్ ఓకే, మేల్ బాడీ పర్ఫెక్ట్లీ ఓకే. బట్ మీ వైఫ్ బాడీ, ఐ మీన్ ఫీమేల్ బాడీ కాస్త తేడాగా ఉంది. ఓకే, మేనేజ్ చేయొచ్చు. మరి ఆపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు డాక్టర్? ఆపరేషన్ స్టార్ట్ చేయడం పెద్ద సమస్య కాదు మిస్టర్ మహేష్. ఆపరేషన్ స్టార్ట్ చేయాలంటే ముందు నువ్వు ఒక పని చేయాలి. మనం ఎవరికైతే ప్లాస్టిక్ సర్జరీ చేయబోతున్నామో వాళ్ళ ఫేస్ మోల్డ్స్ కావాలి. ఫేస్ మోల్డ్స్ అంటే? ఫేస్ మోల్డ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బ్యూటీ పార్లర్లో ఫేస్ ప్యాక్ చేస్తారు, ఆ విధంగా మోల్డ్స్కి సంబంధించిన క్రీమ్స్ ఉంటాయి. ఆ క్రీమ్స్ని ఫేస్కి అప్లై చేసి రిమూవ్ చేస్తే ఫేస్ మోల్డ్స్ రెడీ అవుతాయి. దీనికి స్పెషలిస్టులు కూడా ఉన్నారు. అలాంటి మోల్డ్స్ నీవి, జానకివి ఇద్దరివి ఫేస్ మోల్డ్స్ కావాలి. అంటే ఫొటోస్ ఇచ్చాం కదా డాక్టర్? ఫొటోస్ ఒక్కటే సరిపోవు మహేష్, మోల్డ్స్ కూడా కావాలి. నర్మదా సార్, ఒకసారి తనకు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చెయ్యి. అలాగే సార్. ఇంకో విషయం మహేష్, నీకు సంబంధించి మోల్డ్ నువ్వు ఎలాగో ఇస్తావు, మరి నీ వైఫ్ జానకి మోల్డ్? ఎందుకంటే తనకి ఈ విషయం తెలియకుండా చేస్తున్నావు కాబట్టి తనకు తెలియకుండా తన ఫేస్ మోల్డ్ ఎలా సంపాదించాలి అనేది నీ రిస్క్. ఏంట్రా ఆలోచిస్తున్నావు? డాక్టర్ గారు చెప్పిన దాని గురించేనా? అవునమ్మా, డాక్టర్ గారు చెప్పినట్టు నా ఫేస్ మోల్డ్ ఆయన తీసుకుంటారు. జానకి ఫేస్ మోల్డ్, నందిని ఫేస్ మోల్డ్ ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తున్నాను. నందినిదా? దాని మౌల్డ్ ఎందుకురా? నేను జానకి చనిపోయినట్లు ఇప్పుడు తెచ్చిన డెడ్ బాడీస్కి ప్లాస్టిక్ సర్జరీ చేసి మా ఫేసుల్ని పెట్టి నందిని నమ్మించచ్చు. అలాగే నందిని చనిపోయినట్లు జానకి నమ్మించాలి అంటే ఇంకో లేడీ డెడ్ బాడీని నందిని ఇలా క్రియేట్ చేయాలి. అలా చేయాలి అంటే ఆ డెడ్ బాడీకి నందిని ఫేస్ని ప్లాస్టిక్ సర్జరీ చేయాలి. దానికి నందిని ఫేస్ మోల్డ్ కావాలి.
అదే ఎలా అని ఆలోచిస్తున్నాను.